భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. రోజనములపై జయమునిచ్చిన రోజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు. విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పోటినావు. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పోటినావు. మూల్యమైన బోధలేనో మూల్యమైన బోధలేనో బాగుగా త్వరలేపినావు. బాగుగా త్వరలేపినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి సంఖ్యాకాండము 19వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీయులు కలంకము లేనిదియు మచ్చలేనిదియు ఎల్లప్పుడూ కాడి మోయనిదియు నైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావాలనని వారితో చెప్పుము. మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాలెము వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మారులు ప్రోక్షింపవలెను. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింపవలెను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను హిస్సోపును రక్తవర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శరీర స్నానము చేసిన తరువాత పాలెములో ప్రవేశించి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. మరియు అపవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దానిని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఇది ఇశ్రాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ. సహోదరులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా,
యేసుక్రీస్తు ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల చెంత చేరి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. తండ్రి, మేము బలహీనులమే, కానీ మీరు మమ్మల్ని ప్రేమించినారు. ఎన్నిక లేని మాకు దేవా నీ సన్నిధిని ఇచ్చినారు. నిజదేవుడవైన నీ సన్నిధిని, సృష్టికర్తవైన నీ సన్నిధిని కనబడి యేసయ్యా ఆత్మతోనూ సత్యంతోనూ నిన్ను ఆరాధించుటకు సహాయం చేసినందుకే నీకు స్తోత్రములు. ఈ సమయంలో మేము వాక్య ధ్యానంలో ప్రవేశించి ఉండగా ప్రభువా నీ సహాయం కొరకు మేము అర్థిస్తూ ఉన్నాం. సహాయం చేయండి. ఈ సమయము నైనా చేరి వచ్చిన వినుచున్న మా ప్రియుల జీవితాలకు దీవెన మేలు కలుగునట్లుగా ప్రతి హృదయమును మీరు సంధించుమని, ఈ సమయం ద్వారా మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనము సంఖ్యాకాండము 19వ అధ్యాయంలో 1 నుండి 10 వచనాలను మనం చదువుకున్నాం. ఈ చదువుకున్న వచనాల్లో మనకు ఎర్రని పెయ్య లేక ఎర్రని ఆవు దూడ, రెడ్ హైఫర్ మనకు కనబడుతూ ఉంది. ప్రపంచం మొత్తం కూడా దాదాపుగా 3 సంవత్సరముల నుంచి ఈ యొక్క ఎర్రని పెయ్యను గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది. 2022వ సంవత్సరంలో ఇశ్రాయేలు దేశస్తులు కొన్ని ఎర్రని పెయ్యను కనుగొన్నట్లుగా మరి వార్తల్లో వచ్చింది. అది వాస్తవమే. అప్పటి నుండి ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క ఎర్రని పెయ్యను గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఇశ్రాయేలీయులు 3వ దేవాలయాన్ని కట్టడానికి ఈ ఎర్రని పెయ్య చాలా అవసరము. ఇది చూడడానికి చిన్న ఆవుదుడనే కానీ ఇది కొన్ని దేశాల మధ్య యుద్ధానికి దారితీస్తుంది. పాలస్తీనా ఇశ్రాయేలు దేశానికి మధ్య యుద్ధానికి ఈ ఎర్రని పెయ్య దారితీస్తూ ఉంది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేములో 3వ దేవాలయం కట్టబడాలి అంటే అక్కడ యెహోవా దేవునికి వాళ్ళు బలులు అర్పించాలి అంటే మొట్టమొదటగా వారు పవిత్రులు కావాలి. పవిత్రులు కావాలి అంటే ఈ ఎర్రని పెయ్య వధించబడవలసిన అవసరత ఎంతైనా ఉంది. మరి అలాగే క్రైస్తవులు కూడా ఈ ఎర్రని పెయ్య బలిని గురించి మాట్లాడుతున్నారు. ఈ ఎర్రని పెయ్య బలి ఎప్పుడు జరుగుతుందని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక ప్రవచనాల నెరవేర్పుగా కనబడుతూ ఉంది కాబట్టి ఈ ఎర్రని పెయ్యను గురించి ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి బైబిల్ గ్రంథంలో ఈ ఎర్రని పెయ్యను గురించి ఎందుకు రాశారు? ఈ ఎర్రని పెయ్యను రాయవలసిన అవసరత ఏముంది? ఈ ఎర్రని పెయ్యను వధిస్తేనే ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపాలు పరిహరించబడతాయా? నిర్గమాకాండము చివరి అధ్యాయంలో దేవుడు మోషేకు చెప్పిన ప్రత్యక్ష గుడార నిర్మాణం ముగిసిపోయింది. తర్వాత లెవియాకాండము 1వ అధ్యాయంలో దేవుడు మోషేతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ సెలవిస్తుంది ఏంటంటే, మీరు దహన బలిని తీసుకురావాలి, మీరు పాప పరిహారార్థ బలిని తీసుకురావాలి, మీరు సమాధాన బలిని అర్పించాలి, నైవేద్య అర్పణమును అర్పించాలి అని ఇలా రకరకాల బలులను గురించి దేవుడు మోషేకును ఇశ్రాయేలు ప్రజలకును ఆజ్ఞాపిస్తున్నట్లుగా లెవియాకాండంలో మనం చూస్తాం. ఎందుకు ఈ బలులంటే, ఒక పాపి అయిన మానవుడు యెహోవా దేవుని సన్నిధిలో కనబడాలి అంటే ఈ బలి జరగాలి. మరి ఆ బలులను అర్పించటం వలన పాప పరిహారం జరిగినప్పుడు మరి ఇక ఈ ఎర్రని పెయ్య అవసరత ఏమొచ్చింది?
దేవుడు మళ్ళీ ఎందుకు ఈ ఎర్రని పెయ్యను గురించి మోషేకు ఆజ్ఞాపిస్తున్నాడు? ఇప్పుడున్న క్రైస్తవులమైన మనము ప్రతి ఒక్కరు కూడా తప్పక తెలుసుకోవాల్సిన అంశం ఇది. ఎందుకు దేవుడు సంఖ్యాకాండము 19వ అధ్యాయంలో మరి ఎర్రని పెయ్యను గురించి రాస్తూ ఉన్నాడని మనం తెలుసుకోవాలి అంటే, ఈ ఎర్రని పెయ్యను గురించి దేవుడు ఆజ్ఞాపించటానికి కొద్ది రోజుల ముందు చరిత్రను మనం తెలుసుకోవటం చాలా అవసరం. ఆ చరిత్ర గనక మనం తెలుసుకుంటే మరి ఎర్రని పెయ్య ఇశ్రాయేలీయులకు ఎందుకు అవసరమో, ఈ ఎర్రని పెయ్య యొక్క ఉద్దేశం ఏమిటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మన సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుండి నేను చదువుతున్నాను, మీరు గమనించండి. లేవి ముని మనవడును కహాతు మనవడును ఇస్హారు కుమారుడునైన కోరహు, రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 280 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా, మోషే ఆ మాట విని సాగిలపడెను. ఇక్కడ మనము ఒక సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అదేంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి మోషే నాయకత్వంలో విడిపించబడి ఎర్రని సముద్రమును దాటి అరణ్య మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నారు. ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల సంఖ్య లక్షల కొలదిగా ఉంది. ఈ లక్షల కొలది సంఖ్యలో దాతాను, కోరహు, అబీరాము, ఓనోను అనేటువంటి 3 వ్యక్తుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 వ్యక్తులు ఏం చేస్తున్నారంటే, దేవుని సేవకుడైన మోషే మీద విరోధంగా లేస్తూ ఉన్నారు. మరొక విధంగా చెప్పాలంటే, దేవుని సేవకుని మీద కుట్ర పన్నుతూ ఉన్నారు. మరి వారితో పాటు ఆ యొక్క సమాజంలో ముఖ్యులైన 250 మందిని ఏర్పరచుకున్నారు. వీరందరూ కలిసి మోషే మీద తిరగబడి ఏమంటున్నారంటే, ఓ మోషే, నీతో మాకిక పని లేదయ్యా, ఈ యొక్క ఇశ్రాయేలు సమాజంలో ఉన్న ప్రతి వాడు కూడా పరిశుద్ధుడే, నీవు మా మీద అధికారము పెత్తనము చేయవలసిన పని లేదు, నీతో మాకు ఎటువంటి అవసరము లేదనేసి ఈ యొక్క మోషే మీద దాతాను, కోరహు, అబీరాము, ఓనును వారి కుట్రలో భాగమైనటువంటి 250 మంది మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఎందుకు 12వ వచనాన్ని చదువుతున్నానంటే, వారు తిరుగుబాటు గల కారణాలు ఇక్కడ కొన్ని దేవుడు వివరించి రాయించాడు. అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యంలో మమ్మను చంపవలెనని పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి మమ్మను తీసుకొని వచ్చుట చాలన్నట్టు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారం కావలెనా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్మను తీసుకొని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకు ఇయ్యలేదు, ఈ మనుష్యుల కన్నులను ఊడదీదువా, మేము రాము అనిరి. దేవునితో మోషే అంటున్నాడు, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకుము, ఒక్క గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవనికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేశాను. మోషే ఎవరికి ఎటువంటి హాని చేసిన వాడు కాదు ఇశ్రాయేలులకు. ఒక సందర్భంలో దేవుడు
మోషే నువ్వు తప్పుకో, నీకు సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను, ఇశ్రాయేలు సమాజాన్ని నాశనం చేస్తానన్నప్పుడు ఆ దేవుని కోపానికి ఇశ్రాయేలు ప్రజలకు అడ్డుగా నిలబడిన వాడు మోషే. వారిలో ఎవరి వద్ద ఒక గొర్రెను కానీ ఒక గాడిదను కానీ ఆయన తీసుకోలేదు. వారి కుమారులను మరి మోషే పనివారుగా చేసుకోలేదండి. కానీ కోరహు, దాతాను, అబిరాము, ఓనును వారితో చేరిన 250 మంది మోషే మీద తిరుగుబాటు చేసి అంటున్నారు, నీవు మాకు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇస్తానన్నావు, ఇవ్వలేదు, ద్రాక్ష తోటలు ఇవ్వలేదు, మరి అది చాలదన్నట్టు మా కన్నులను ఊడదీయుదువా అని కఠినమైన మాటలను మోషేతో అని మోషేను బాధ పెడుతున్నారు. మోషేకు విరోధముగా వారు మాట్లాడుతున్నారండి. ఎంత బాధాకరమైన విషయం అండి. ఐగుప్తు దేశంలో ఇనుప సంకెళ్ళ లాంటి కొలిమిలో ఐగుప్తీయులు బాధపడుతూ ఉన్నప్పుడు ఈ దాతాను, కోరహు, అబిరాము, ఓనును అనేటువంటి వారు ఏం చేశారు? ఐగుప్తు సంఖ్యలలో నలిగిపోయినటువంటి వారే. వీరేమైనా ఐగుప్తు రాజు మీద తిరుగుబాటు చేశారా? లేదు కదా. మరి ఐగుప్తు నుంచి విడిపించుటకు దేవుడు ఒక సేవకుని ఎన్నుకున్నాడండి. ఆ సేవకుడు మోషే. ఆయనను ఎన్నుకొని ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలు ప్రజలకు విమోచన కలిగించి ఆయన ద్వారా ఇశ్రాయేలు ప్రజల యొక్క అవసరతలు తీరుస్తూ ఉంటే, ఆయన ద్వారా గొప్ప గొప్ప అద్భుతాలు చేసి ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడుతూ ఉంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే అటువంటి దేవుని సేవకుని మీదనే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మీరు ఆలోచించండి, వీరెందుకు దేవుని సేవకుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు? మరి వీరికి అంత ధైర్య సాహసాలు ఉంటే, వీరు అంత బలవంతులే అయితే ఆనాడు ఐగుప్తు రాజు మీద తిరుగుబాటు చేయలేదు. ఏమి కారణం ఏమిటి? ఐగుప్తు రాజు వెంటనే వారిని పట్టుకొని చీకటి గుహలో బంధిస్తాడు అనే, వారిని శిరచ్ఛేదనం చేస్తాడు అనే భయమా? మరి ఆ భయం యెహోవా సేవకుడైన మోషే మీద లేదెందుకు? మోషే వారి ప్రజలతో వారితో కలిసి ఉంటున్నాడనా? మోషే వారిలో ఒకరిలాగా కనబడుతూ ఉన్నాడనా? మోషే వారి ముందర అన్ని విషయాల్లో తగ్గించుకొని వారి ముందర ఒక బలహీనుడుగా కనబడుతున్నాడని మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారా? మరి అంత ధైర్య సాహసాలు ఉన్నటువంటి వారైతే ఐగుప్తు రాజు మీదనే తిరుగుబాటు చేసి ఉండవచ్చు కదా. దేవుని సేవకుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారండి. దేవుని సేవకుని మీద తిరుగుబాటు చేయటము చాలా బాధాకరమైన విషయము, దేవుడు క్షమించరానటువంటి విషయం కూడా. వీరు దేవుని సేవకుని మీద తిరుగుబాటు చేసి దేవుని సేవకుని దూషిస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే నేను చెప్తాను, మీరు వినండి. ఐగుప్తు రాజుకులాగా మోషే చుట్టూ బలమైన బలాఢ్యులు కత్తులు ఖడ్గాలు పట్టుకొని లేరు. ఐగుప్తు రాజు ఇశ్రాయేలు ప్రజలను భయపెట్టే విధంగా పరిపాలించాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలు భయపెట్టే విధంగా న్యాయకత్వం చేయలేదు. ఇంకా పలు సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజల కొరకు కన్నీరు కార్చాడు. ఐగుప్తు రాజు ఒక భయంకరైన క్రూరుడుగా కనబడుతూ ఉన్నాడు. మోషే ఒక సాత్వికమైన వాడుగా, ఒక బలహీనుడుగా కనబడుతున్నాడు. కాబట్టి వారు మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. కానీ వారు గ్రహించలేనటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, మోషే మీద తిరుగుబాటు చేయడం అంటే యెహోవా దేవుని మీద తిరుగుబాటు చేయడమే. దేవుడు నియమించిన దేవుని దాసుని మీద తిరుగుబాటు చేయడం అంటే దేవుని మీద తిరుగుబాటు చేయడంతోనే సమానంగా దేవుడు ఎంచుతాడండి. మీరు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా చదవండి. ఆ తిరుగుబాటు చేసిన వారిని,
ఆ తిరుగుబాటు దారుల కుట్రలో మరి చేరినటువంటి వారిని కూడా దేవుడు మరి ఎంత మాత్రం క్షమిస్తాడో వారికి తెలియాలి, దేవునికి తెలియాలి. మరి ఈ విధంగా వారు తిరుగుబాటు చేశారు. కోరహు, దాతాను, అబీరాము, ఓనును వారితో కూడా 250 మంది తిరుగుబాటు చేసినప్పుడు మోషే అప్పుడు కూడా సాత్వికుడై వారి ఎదుట సాగిలపడినట్లుగా మనం చదువుకున్నాం. ఈ కాలంలో కూడా మనం అదే చూస్తాం. దేవుని సేవకులంటే చాలా చులకనైన భావాన్ని మనం చూస్తాం. దేవుని సేవకులంటే లెక్కలేని విధంగా మాట్లాడేటువంటి వారిని మనం చూస్తాం. అది యేసు ప్రభువుని ఎరగనటువంటి వారు, అన్యులైన వారు మాట్లాడితే అది వేరుగా ఉంటుందేమో, కానీ యేసు ప్రభు నమ్మినామని చెప్పుకొని సహవాసంలోని వారు, సంఘములోని వారే దేవుని సేవకుడు అంటే లెక్కలేని విధంగా ఉంటే ఎలాగండి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ సేవకుడు మీ కొరకు తన కుటుంబాన్ని, వారి యొక్క పనులను త్యాగం చేసి మీకు దేవునితో సహవాసాన్ని పెంపొందించే విషయంలో ఎంత శ్రమ పడుతున్నాడో, మీకు దేవుని వాక్యాన్ని అందించే విషయంలో ఎంత కష్టపడుతున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక దశలో సేవకులైన వారు తన కుటుంబాలను సైతం నిర్లక్ష్యం చేసి దేవుని సంఘానికి సమయాన్ని వెచ్చిస్తున్నారండి. వారు ఎన్ని రాత్రులు మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ కుటుంబంలోని వారి సఖ్యత కొరకు, ఆరోగ్య క్షేమం కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేశారో మీకు తెలుసా? వారు ఎన్ని సందర్భాలు వారి నిద్రను త్యాగం చేసి అర్ధరాత్రులు సైతం లేచి మీ కుటుంబాల కొరకు, సంఘాల కొరకు మొరపెట్టారో నీకు తెలుసా? వారు మీరు ఎదుట బలహీనులుగానే కనబడతారు. వారు మీ ఎదుట మీతో సమానులుగా లేక అంతకంటే తక్కువైన వారుగా కనబడతారు. మీ ఆర్థిక పరిస్థితులతో పోల్చుకుంటే వారు తక్కువైన వారే. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ సేవకుడు దేవుని చేత ఎన్నుకొనబడినవాడు. దేవుని చేత ఎన్నుకోబడిన సేవకుడు అంటే అంత నిర్లక్ష్యం ఉండకూడదు. ఎందుకంటే ఆ సేవకుడు మన కొరకు ప్రార్థన చేస్తాడు, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాడు. దేవుని సేవ కొరకు తన కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించడంలో ఒక కొవ్వొత్తి వలె కరిగిపోతున్న దేవుని సేవకుని మీద తిరుగుబాటు చేయటం, ఒక సేవకుని లెక్కలేని విధంగా మాట్లాడటం మరి దేవుని దృష్టికి సరైనదే అంటారా? నువ్వు ఎంత పెద్ద స్థితిలో అయినా ఉండవచ్చు, నువ్వు ఏ దేశంలోనైనా ఉండవచ్చు, నువ్వు ఎంత పెద్ద అధికారివైనా ఉండవచ్చు, కానీ దేవుని సేవకుని కంటే నువ్వు తక్కువైన వాడివేనండి. ఎందుకంటే నువ్వు నీ కుటుంబం కొరకు ఈ లోకంలో ఆస్తులు సంపాదించడం కొరకు ప్రయాసపడుతున్నావు. కానీ దేవుని సేవకుడు దేవుని రాజ్య నిర్మాణం కొరకు ప్రయాసపడుతున్నాడు. సంఘంలో కుటుంబాన్ని బలపరచడం కొరకు, దేవుని రాజ్యం కొరకు సరైనటువంటి సైనికుల్ని నిర్మించడంలో కష్టపడుతున్నాడండి. అలాంటి దేవుని సేవకుల్ని మనం లెక్క లేకుండా మరి చాలా సందర్భాల్లో నేను ఉన్నాను, వాడు వీడెంత వాడెంత అని మాట్లాడటం. మరి కొద్దిమంది అంటారు, మీ పైన మాకు అధికారం ఉంది అంటారు. ఏ సేవకుని పైన ఏ అధికారికి అధికారం లేదండి. దేవుడే వారికి అధికారి. దేవుడికి మాత్రమే వారు లోబడతారు. నీ దగ్గర ఆస్తి ఉండవచ్చు, అందం ఉండవచ్చు, అధికారతనం ఉండవచ్చు. నీ అధికారంతో వారిని చెరసాల్లో వేయించవచ్చు, వారిని బాధ పెట్టవచ్చు, ఆర్థికంగా నలగొట్టవచ్చు. కానీ దేవుని సేవకుని పైన నువ్వు అధికారివి కాదు, నాయకునివి కాదు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని సేవకుని పైన అధికారి ఎవరైనా ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. నీవు నేను అధికారులం కాదు. మనము మన కుటుంబాల కొరకు కష్టపడుతున్నాం, మన ఈ లోక సంపద కొరకు కష్టపడుతున్నామండి. దేవుడిచ్చిన 4 రూపాయల నుండి 1 రూపాయి దేవునికి ఇచ్చి నేనే పెత్తనం చేస్తా అంటే ఎలా అవుతుంది? దేవుని సేవకుని తిట్టడం,
దేవుని సేవకునికి విరోధంగా కుట్ర పన్నడం దేవుని మీద తిరుగుబాటు కాదంటారా? దేవుని సేవకుని లెక్క లేకుండా మాట్లాడటం దేవుని మీద తిరుగుబాటు కాదంటారా? ఆ తిరుగుబాటును దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఏం జరిగిందో మీరు చూడండి. 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. మోషే అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకుందురు. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము మీరు పొందిన ఎడలా సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. మోషే ఏమంటున్నాడండి? మనుషులందరికీ వచ్చున్నటువంటి మరణము ఈ కోరహు, దాతాను, అబీరాము, ఓనును వారి కుట్రలో చేరిన 250 మంది మనుషులందరికీ సంభవించినటువంటి మరణము వీరికి సంభవించిన ఎడల, మరియు సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడల యెహోవా దేవుడు నన్ను పంపలేదండి, ఇదే గుర్తని చెబుతూ ఉన్నాడు. మరి అప్పుడు ఏం జరిగిందో మీరు చూడండి. మరి 30వ వచనాన్ని మనం చూస్తే, అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనెను. అంతటా మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. చూడండి దేవుని ఆగ్రహము ఎంత భయంకరంగా ఉంటుందో. ఆ కుట్రలో చేరినటువంటి 250 మంది కోరహు, దాతాను, అబీరాము, ఓనును అనేటువంటి వారిని భూమి నెరవిడిచి నోరు తెరిచి వారిని మృంగివేసిందండి. ఎంత ఘోరమైన చావు. కాబట్టి ప్రతి విశ్వాసి కావచ్చు, దేవుని సేవకుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నీ ఆత్మ సంరక్షణకై నీకు ఒక సేవకుని నియమించాడంటే ఆ సేవకుని ఎడల నువ్వు గౌరవం కలిగి ఉండాలి. ఆ సేవకుడు నీ కొరకు ప్రార్థించేవాడుగా ఉంటాడు. ఆ సేవకుడు పౌలు గారు అంటారు, కన్నీటితో సేవ చేస్తే ప్రయోజనం ఏముంది? దేవుడు మీ కొరకు నియమించిన సేవకుని సంతోషంతో పని చేయనివ్వండి. దేవుడు మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదిస్తాడో మీరు చూడండి. మీ సేవకునికి మీరు లోబడండి. మీ సేవకుడు మీ కుటుంబాల కొరకు కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తాడు. దేవుడు మనకు నియమించిన సేవకునికి మనం గౌరవం ఇవ్వాల్సిందే అండి. ఎందుకంటే అతడు దేవుని పక్షాన నిలబడి దేవుని కార్యాలు చేస్తూ ఉన్నవాడు కాబట్టి. మరి సంఖ్యాకాండము 16వ అధ్యాయము 40 వచనాల వరకు ఇలా ఉంది. మరి ఇశ్రాయేలు సర్వ సమాజము మరి ఒక గొప్ప వింతను చూసింది. మోషే మీద లేక దేవుని సేవకుని మీద తిరుగుబాటు చేసినటువంటి 4 వ్యక్తులు, వారితో చేరినటువంటి 250 మంది మరి ఎలాగూ ప్రాణాలు విడిచారో చూశారు, భయపడ్డారు. బాగానే ఉంది. ఇక వారి మార్గాలను సరిచేసుకోవాలనుకున్నారు. కానీ ఈ సంఘటన జరిగిన మరుసటి రోజే, ఒక రాత్రి ముగిసిపోయిందంతే. మళ్ళీ ఏం జరిగిందో మీరు చూడండి. 41వ వచనంలో, మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. ఇప్పుడు మరొకటి మనం చూస్తూ ఉన్నాం. మరుసటి రోజే అండి. ఆ రోజు చూసిన గొప్ప వింతను చూశారు, భయపడ్డారు, పశ్చాత్తాపడ్డారు.
మరుసటి రోజే సర్వ సమాజం అంతా ఏకమై మళ్ళీ మోషే అహరోనులకు విరోధంగా సనుగుతూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు యెహోవా ప్రజలను చంపినారు అనేటువంటి నిందను వేస్తూ ఉన్నారు. కన్నులారా చూశారు, దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు ఎవరు? అది జరిగి 24 గంటల సమయం కూడా అయినట్లుగా లేదు. ఇప్పుడు మళ్ళీ నిందలు వేస్తూ ఉన్నారు, మీరు యెహోవా ప్రజలను చంపినారు అని. దేవుని సేవకుల మీద దేవుని ప్రజలు నింద వేయడం సరికాదండి. దేవుని సేవకుని ఒక మాట అంటేనే దేవునికి విరోధంగా పాపము చేసినట్లయితే, దేవుని సేవకుని మీద నింద వేయటం అనేది ఇంకెంత విరోధమో మీరు ఆలోచించండి. సమాజంలో మనం ఎన్నో చూస్తున్నాం. నిస్వార్థంగా దేవుని పని కొరకు ప్రయాసపడిన వారిని, కష్టపడిన వారిని, వారి స్వలాభాల కొరకు, స్వంత ప్రయోజనాల కొరకు అనేకమైన నిందలు వేస్తూ ఉన్నారండి. ఈ కాలంలో అయితే ఆయా సంఘ పెద్దలు, వారి సంఘ కాపర్లు నచ్చకుంటే ఆ సేవకుని జీవితం సరికాదు అనేటువంటి నింద వేస్తూ ఉన్నారు. ఈ సేవకుడు మాకు సరిపోడు అనేటువంటి నింద వేస్తూ ఉన్నారు. మరికొద్ది మంది అయితే ఈ సేవకుడు మాకు రావాల్సిన ధనాన్ని మొత్తం తినివేశాడు అంటున్నారు. అహర్నిశలు కష్టపడి వారి జీవితం అంతా దేవుని కొరకు ప్రయాసపడి కొవ్వొత్తి వలె కరిగిపోయిన సేవకుల్ని సైతం లెక్క చేయట్లేదండి. వారి మీద నిందలు వేస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రము సబబైన విషయం? దేవుడు చూస్తూ ఊరకుంటాడా? దేవుని సేవకుని ఒక మాట అంటేనే, తిడితేనే దేవునికి విరోధంగా పాపం చేసినట్లయితే, దేవుని సేవకునికి వ్యతిరేకంగా సనిగి నిందలు వేస్తే దేవుడు ఊరుకుంటాడా? దానికి కలిగిన ఫలితం కూడా మీరు చూడండి. 47వ వచనాన్ని నేను చదువుతున్నాను. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండేనండి. దేవుని కోపము తెగుల రూపంలో దిగి వచ్చింది. సరే, సర్వ సమాజము మీదకి దేవుని సేవకుని మీద నింద వేసినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు, నువ్వు ఎంత గొప్పవాడమైనా కావచ్చు, మరి దేవుడు చూస్తూ ఊరకున్నాడు. మొదటి భాగంలో మనం చూసినప్పుడు భూమి నెరవిడిచింది. రెండో భాగంలో ఇప్పుడు తెగులు వస్తుంది. పరీక్షించుకోవాలి. ఎందుకంటే ప్రారంభమైన ఈ తెగులు ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని నాశనం చేసేస్తుంది. విశ్వాసమైన మనం పరీక్షించుకోవాలి. మరి కరోనా వైరస్ లాంటి తెగులు వస్తూ ఉన్నాయి. ఎందుకు? మన కుటుంబాల్లో జ్వరం అనే తెగులు వస్తుంది. ఎందుకు? అది ఒక్కరితో పోవట్లేదు, కుటుంబాన్ని చుట్టేస్తుంది. ఎందుకు? మన కుమారులను, మన కుమార్తెలను అపాయాలు వెంటాడుతూ ఉన్నాయి. ఎందుకు? ఆలోచించుకున్నారా? మన కుటుంబాల్లో నెమ్మది లేదు. మన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, చిన్న భిన్నమైపోతున్నాయి. మనం చేసే పనిలో, వేసే పంటలో ఆదాయం లేదు, దిగుబడి లేదు, రాబడి లేదు. ఎందుకు? పీడలు తినివేస్తున్నాయి. వచ్చే జీతము వచ్చినాక 5 రోజులు కూడా నిలబడట్లేదు. ఎందుకు? కష్టార్జితము మరి రంధ్రం పడిన కుండలో నీరు పోసినలాగా అయిపోతుంది. ఎందుకు? తెగులు ప్రారంభమైనప్పుడు ఆలోచించుకోవాలి. దేవుని కోపము రకరకాలుగా మన మీదకి వస్తూ ఉంటుంది. అడగాలి, మోకరించాలి. దేవా, ఎక్కడ తప్పు జరిగింది? నేను ఎక్కడ తప్పు చేశాను? ఈరోజు వాక్యంలో విన్నట్లుగా నేనేమైనా నా మీద నియమించినటువంటి సేవకుని మీద నేనేమైనా తిరుగుబాటు చేశానా? వ్యతిరేకంగా సనిగానా? నింద వేశానా? లేక ఇంకేమైనా చేశానా నీకు వ్యతిరేకంగా అని దేవుని సన్నిధిలో విచారించి క్షమాపణ వేడుకోవాలండి. లేకుంటే ఇశ్రాయేలు సర్వ సమాజంలో మొదలైన తెగులు ఇశ్రాయేలు సమాజాన్ని మొత్తాన్ని నాశనం చేసే ప్రమాదం ఉంది. 47వ వచనంలో తెగులు మొదలుపెట్టి ఉంది. మరి 49వ వచనాన్ని మనం చూస్తే, కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి.
కొద్ది సమయంలోనే ఇశ్రాయేలు ప్రజలలో 14,700 మంది ఆ తెగులు చేత చనిపోయినారు. తర్వాత అహరోను వారికి ఇశ్రాయేలు ప్రజలకు మరి మధ్య వచ్చి ఆ యొక్క ధూపార్తిని తీసుకొని రావటం వలన తెగులు నిలిచిపోయింది. దేవుని హెచ్చరికల్ని క్రైస్తవుడైన వాడు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అడుగడుగున మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని సేవకుడు అంటే ఒక రకంగా దేవుడు మన మీద ఉంచిన అధికారితోనే సమానం. మీ పై అధికారులకు మీరు లోబడతలేరా? దేవుని సేవకునికి ఎందుకు లోబడరు? దేవుని సేవకుడు అంటే మనలో ఒకరిలాగానే, మనకంటే బలహీనుడుగానే కనబడతాడు, సాత్వికమైన వాడులాగానే కనబడతాడు. కానీ దేవుని సేవకుడు అంటే భయం ఉండాలి. దేవుని సేవకుని ఒక మాట అంటే దేవుణ్ణి అన్నట్టే దేవుని మీద తిరుగుబాటు చేసినట్లనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక ఈ 2 భాగాల్లో మనం చూసుకున్నట్లయితే, మొదటి భాగంలో కోరహు, దాతాను, అబీరాము, ఓనును అనేటువంటి 4 వ్యక్తులు, వారి కుట్రలో పాలు పొందినటువంటి 250 మంది వ్యక్తులు, మరి రెండవ భాగంలో 14,700 మంది వ్యక్తులు, మొత్తంగా 14,729 మంది వ్యక్తులు 2 రోజుల్లో చనిపోయారండి. 2 రోజుల్లోనే చనిపోయారు. ఇక ఇప్పుడు ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉందంటే, సంఖ్యాకాండము 17వ అధ్యాయము మరి చివరికి వచ్చేసరికి 12, 13 వచనాలను కనుక మనం చూస్తే, ఇశ్రాయేలీయులు మోషేతో ఇట్లనిరి, ఇదిగో మా ప్రాణములు పోయినవి, నశించిపోతిమి, మేమందరము నశించిపోతిమి. యెహోవా మందిరమునకు సమీపించు ప్రతి వాడును చచ్చును, మేము అందరము చావవలసి ఉన్నదా అని పలికిరి. ఇక ఇశ్రాయేలు ప్రజలందరూ 17వ అధ్యాయం వచ్చేసరికి మోషేతో ఏమంటున్నారంటే, అయ్యా మోషే, మా ప్రాణాలు పోయినాయి, మేమందరము నశించిపోయినాం. ఎందుకంటే మేము బలహీనమైన స్వభావం గలవారము, బలహీనమైన శరీరంలో ఉన్న పాప స్వభావం కలవారము. మేము నీ మీద తిరుగుబాటు చేశాం. మరి 2 దినాల్లోనే 14,729 మంది చనిపోయాం. ఇక మా జీవితంలో బలహీనతలు దొర్లుతూనే ఉంటాయి. నీ మీద తిరుగుబాటు చేసేటువంటి బలహీనత కాకపోయినా ఏదో ఒక విషయంలో యెహోవా దేవుని ఎదుట మేము తప్పిపోతూనే ఉంటామయ్యా. అయితే యెహోవా దేవుని సన్నిధికి వచ్చే మేమందరం కూడా చావాల్సిందేనా మా బలహీనతల్ని బట్టి అని మోషే దగ్గర ఇశ్రాయేలు ప్రజలు వాపోతున్నారు, మరి బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే లెవియాకాండంలో చూపించినటువంటి బలులు ఎలా ఉంటాయంటే, మరి మహాప్రాయశ్చిత్త దినం అనే సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది. ఆ దినంలో ఏం చేస్తారంటే, ఇశ్రాయేలీల ప్రజలందరి పాపాల కొరకు జంతువును బలిస్తారు. మళ్ళీ తదనంతరం సంవత్సరము అదే తేదీన ఇశ్రాయేలీల ప్రజలందరి పాపాల కొరకు బలి అర్పించడం జరుగుతుంది. అంటే సంవత్సరానికి ఒక్కసారే. అంటే ఈ సంవత్సరం లోపల ఇశ్రాయేలు ప్రజలు ఇక పాపం చేయకుండానే ఉంటారా? ఒకడు పాపము చేసి దేవుని సన్నిధికి వస్తే, అనాలోచితంగా దేవుని సన్నిధిలోకి వస్తే వాడు చనిపోవలసిందే. మరి అటువంటి భయంకరమైన స్థితిలో సంవత్సరానికి ఒక్కసారే పాప మహాప్రాయశ్చిత్తార్థ బలి జరుగుతూ ఉంది. మళ్ళీ సంవత్సరం వరకు వాడు పాపం చేయకుండా ఉండటం అసాధ్యము. ఉదాహరణకు ఈరోజు మహాప్రాయశ్చిత్తార్థ బలి జరిగింది, వాని పాపములు శుద్ధీకరించబడ్డాయి. ధర్మశాస్త్ర ప్రకారము ఒకని శవము ముట్టుట కూడా అపవిత్రతనే. ఈరోజు ప్రాయశ్చిత్తార్థ బలి చేశాడు, రేపు వాని బంధువుల్లో, కుటుంబీకులో, రక్త సంబంధికులో, స్నేహితులు ఎవరో ఒకరు మరణించారు, వెళ్ళాడు, ఆ వ్యక్తి ఆ శవాన్ని ముట్టాడు, మళ్ళీ అపవిత్రుడయ్యాడు. ఇప్పుడు అపవిత్రుడైనటువంటి ఆ వ్యక్తి యెహోవా దేవుని సన్నిధిని కనబడలేకపోగా యెహోవా దేవుని కోపానికి గురవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వారికి చూపెట్టిన మరొక మార్గమే ఎర్రని పెయ్య. ఈ ఎర్రని పెయ్య ద్వారా శుద్ధ జలం తయారు చేయబడుతుంది.
ఇలాగూ తయారు చేయబడిన శుద్ధ జలము ద్వారా ఏం చేస్తారంటే, ఎవరైనా శవమును ముట్టడం వలన అపవిత్రుడైనప్పుడు, యెహోవా దేవుని ఎదుట చేయరాని కార్యములు చేసి అపవిత్రుడైనప్పుడు, యెహోవా ఆజ్ఞలలో దేనినైనా మీరి అపవిత్రుడైనప్పుడు ఈ శుద్ధ జలం ద్వారా వారిని వారు పవిత్రపరచుకుంటారండి. అందుకొరకే ఈ యొక్క ఎర్రని పెయ్య ఇవ్వబడింది. ఎర్రని పెయ్య యొక్క ఉద్దేశం దాని గురించి మనం 19వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు చదువుకున్నాం. ఇక్కడ నేను చాలా సింపుల్గా చెప్తాను. ఈ ఎర్రని పెయ్య యొక్క శుద్ధ జలము ఎలా తయారు చేయబడుతుందంటే, ఇశ్రాయేలీయులందరూ కలిసి ఒక ఎర్రని పెయ్యను తీసుకొని రావాలి. అది ఎలా ఉండాలి అంటే, 2వ వచనం చెప్తుంది, కళంకం లేనిదై ఉండాలి, మచ్చ లేనిదై ఉండాలి, ఎప్పుడు కాడి మోయనిదైనా ఒక ఎర్రని పెయ్యను వారు తీసుకొని రావాలి. ఎవరి వద్దకు తీసుకొని రావాలి అంటే, యాజకుని వద్దకు తీసుకొని రావాలి. ఇలాగూ యాజకుని వద్దకు తీసుకొని వచ్చిన ఎర్రని పెయ్యను ఒక వ్యక్తి ఆ యొక్క శిబిరము వెలుపటికి తీసుకొని వెళ్ళాలి. ఇలాగూ శిబిరము వెలుపటికి తీసుకొని వెళ్ళిన ఎర్రని పెయ్యను ఒక వ్యక్తి వధించుతాడు. ఆ యొక్క వధించబడిన ఎర్రని పెయ్య రక్తములో నుండి మరి యాజకుడు కొంత రక్తాన్ని ప్రత్యక్ష గుడారం ఎదుట చిలకరిస్తాడు. ఇక తదనంతరం వధించబడినటువంటి ఆ యొక్క ఎర్రని పెయ్యను మొత్తము కూడా శిబిరము వెలుపటనే దహించబడవలసి వస్తుంది. ఎంతగా దహించాలి అంటే, ఆ ఎర్రని పెయ్యలో దేనిని వదలకుండా బూడిదగా మారేంత వరకు దహించాలి అండి. ఎంతవరకు దహించాలి? అది బూడిదగా మారేంత వరకు దహించాలి. మరి ఈలాగూ ఆ ఎర్రని పెయ్య దహించబడుతూ ఉన్నప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే, దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును తీసుకొని వచ్చి దహించబడుతున్న ఆ యొక్క ఎర్రని పెయ్యలో వేస్తాడు. ఆ యొక్క ఎర్రని పెయ్య పూర్తిగా దహించబడి బూడిదగా మారుతుంది. అప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ బూడిద అంతటినీ ఎత్తి ఒక పారుతున్న శుద్ధ జలములో కలిపి పవిత్రమైన స్థలంలో వాటిని ఉంచుతాడు. అది శుద్ధ జలము. అలాగూ చేయబడినటువంటి శుద్ధ జలము మరి ఏ ఇశ్రాయేలుడైతే మరి యెహోవా చెప్పిన ఆజ్ఞలలో దేనినైనా మీరి అపవిత్రుడైతే ఆ శుద్ధ జలమును చిలకరించడం ద్వారా ఆ వ్యక్తి పవిత్రుడైపోతాడు. తన అపవిత్రత నుండి తాత్కాలికంగా విడుదల పొందుతాడండి. ఇది ఎర్రని పెయ్య యొక్క ఉద్దేశం. చెప్పదలుచుకున్నటువంటి మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎర్రని పెయ్యను మనం చూశాం కదా, ఇక్కడ మనకేం కనబడుతుందంటే, పాపము ఎంత సున్నితంగా మానవునికి సంప్రాప్తి అవుతుందో. కరోనా వైరస్ వచ్చింది అంటే మనం వెంటనే మాస్కులు పెట్టుకున్నాం, ఇంట్లోనే లాక్డౌన్ అయిపోయాం. ఎందుకంటే అది చాలా త్వరగా మనిషికి వేగంగా వ్యాప్తిస్తుంది అని. అంతకంటే వేగంగా వ్యాప్తి చెందేది పాపం అండి. మనం అనుకుంటాం మన జీవితాన్ని చూసి, నాలో ఏ పాపము లేదయ్యా, నేను చాలా పవిత్రుని, పరిశుద్ధిని అనుకుంటాం. కానీ అది సరైనది కాదు. పుట్టిన ప్రతి మానవుడు పాపి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అసలు విషయం ఏంటంటే, మానవుడు పాపం చేయకుండా ఉండలేడు. ఎందుకంటే వాడు పాప స్వభావంలో ఉన్నాడు కాబట్టి. మీరు కనుక ఆలోచించినట్లయితే పాపము ఎంత సులువుగా మనిషికి వ్యాప్తి చెందుతుందంటే, యొక్క ఎర్రని పెయ్యను గురించిన విషయంలో ఇంతవరకు మనం చూసుకున్నాం. ఎర్రని పెయ్యను వధించి బూడిద చేసి ఎలాగో శుద్ధ జలంగా మారుస్తారో, ఈ ప్రక్రియ అంతటిలో ఇశ్రాయేలీలు తీసుకువచ్చినటువంటి ఒక ఎర్రని పెయ్యను ఒక వ్యక్తి పాలెము వెలుపలికి తీసుకొని వెళ్తాడు. ఒక వ్యక్తి ఆ ఎర్రని పెయ్యను తీసుకొని పాలెం వెలుపలికి తీసుకొని వెళ్తాడు. ఆ వ్యక్తి ఏమి ఆ ఎర్రని పెయ్యతో మరి అత్యంత సన్నిహితంగా ఉండడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, 19వ అధ్యాయం 7వ వచనంలో వాడు కూడా అపవిత్రుడే అంటుంది.
ఇశ్రాయేలీయులు తెచ్చిన ఆ యొక్క ఎర్రని పెయ్యను తీసుకొని పాలెము వెలుపలికి తీసుకొని పోయిన వ్యక్తి కూడా అపవిత్రుడే అంటుందండి. ఎర్రని పెయ్యను వధించినందుకు వధించబడినట్టు వ్యక్తి అపవిత్రుడే. సరే, ఆ వ్యక్తి ఎర్రని పెయ్యను ముట్టుకున్నాడు, అపవిత్రుడు అనుకుందాం. ఇక తర్వాత యాజకుడు ఉన్నాడు. యాజకుడు ఎర్రని పెయ్యను ముట్టలేదు, ఎవరో వధించారు ఆ యొక్క ఎర్రని పెయ్యను. ఇక ఇప్పుడైతే యాజకుడు ఎర్రని పెయ్యను వధించలేదు కదా, మరి కేవలము ఆ పెయ్యలోని రక్తమును తీసుకొని ప్రత్యక్ష గుడారం మీదట చిలకరించి ఆ ఎర్రని పెయ్య దహించబడుతున్నప్పుడు ఆ ఎర్రని పెయ్యలో దేవదారు కర్రను, హిస్సోపును, రక్తపర్ణపు నూలును మాత్రమే వేశాడు. అయినప్పటికీ యాజకుడు కూడా అపవిత్రుడైపోయాడండి. పాపము ఎంత భయంకరమైనదంటే, ఇన్ని ప్రక్రియల ద్వారా మార్చబడి ఎర్రని పెయ్య బూడిద చేయబడింది. ఆ బూడిదను కుప్ప చేసిన వాడు కూడా అపవిత్రుడే అండి. అలాగూ కుప్ప చేసిన బూడిదను తీసుకుని వెళ్ళి పవిత్ర స్థలములో నుంచిన వాడు కూడా అపవిత్రుడే అండి. ఇవన్నీ ఇప్పుడు మనం చదువుకున్న భాగాలే 7, 8, 10 వచనాల్లో మనకు కనబడతాయి. ఎంత సులువుగా పాపం మనిషిని అంటుముట్టుంది మీరు చూశారా? ఇవేవి మన కంటికి పాపాలుగా కనిపించవు. నేనేం చేశాను, ఎర్రని పెయ్యను ఊరి వెలుపలికి కదా తీసుకొని పోయిందని అనుకుంటాం మనం. యాజకుడు అనుకుంటాడు, నేనేం చేశాను, ఎర్రని పెయ్య రక్తాన్ని తీసుకొని ప్రత్యక్ష గుడారం మీదట చిలకరించాను, దహించబడుతున్న ఎర్రని పెయ్యలో రక్తవర్ణపు నూలును, హిస్సోపును, దేవదారు కర్రను మాత్రమే వేశాను, ఎర్రని పెయ్య నిన్ను ముట్టుకోలేదు కదా అనుకుంటాం. ఎర్రని పెయ్యను వధించినటువంటి వ్యక్తి అంటాడు, నేనేం చేశాను, యాజకుడు చెబితేనే కదా దహించింది అంటాడు. బూడిదను పోగు చేసినటువంటి వ్యక్తి అంటాడు, అప్పటికి మొత్తం బూడిద అయిపోయింది, ఇంకేముంది అందులో, బూడిదనే కదా నేను పోగు చేసింది అంటాడు. అయితే దేవుని వాక్యం అంటుంది, ఇవన్నీ చేసిన మీరు అపవిత్రులే. నేను ఊహించి చెప్పట్లేదు, కల్పించి చెప్పట్లేదు. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 7, 8, 10 వచనాల్లో ఈ మాటలను స్పష్టంగా మనం చూడవచ్చు. ఇంత సులువుగా పాపము మనిషిని పట్టుకుంటుంది మీరు చూశారా? ఇవన్నీ మనకు పాపాలాగా కనిపించవు. అలాగే మన దృష్టికి పాపాలుగా కనిపించినటువంటి అనేకమైన విషయాలు దేవుని దృష్టిలో చాలా బలమైనవిగా కనబడతాయి. నువ్వు అనుకుంటావు, నేనేం చేశాను, చిన్న అబద్ధమే కదా ఆడింది, నేనేం చేశాను, చిన్న అబద్ధ సాక్ష్యమే కదా చెప్పింది, నేనేం చేశాను, మోహపు చూపే కదా చూసింది, నేనేం చేశాను, నేను దొంగతనమే కదా చేసింది అని మనం అనుకుంటాం. మరి ప్రాముఖ్యంగా నేనేం చేశానో, ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళలేదు కదా, అంతే కదా, ప్రార్థననే కదా నేను చేసుకుంది అనుకుంటాం. కానీ దేవుని దృష్టికి అవి అతిపెద్ద బలహీనతలే. మనము పొద్దున లేచిన కానించి పడుకునేంత వరకు ఎన్ని అబద్ధాలు ఆడతామో లెక్కనే లేదు. కానీ దేవుని దృష్టిలో కూడా అది అతి పెద్ద విషయమేండి. పాప స్వభావంలో ఉన్న మనకు, పాపంలో ఉన్న మనకు అది తప్పు కాదు. పరిశుద్ధుడైన దేవుని దృష్టికి మాత్రం అది అతి పెద్ద విషయమే. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో అననీయ, సప్ఫీరా అనేటువంటి 2 భార్యాభర్తలు కనిపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుని పని అభివృద్ధి చెందడం కొరకు వారు కలిగినటువంటి పొలాన్ని అమ్మి అందులో కొంత దాచుకొని మిగతాది తీసుకొని వెళ్ళి అపోస్తలుల పాదాల యొద్ద పెడతారు. మంచిది. అయితే అపోస్తలులు అంటారు, ఈ పొలమును ఇంతకే అమ్మినావా అని అడుగుతారు అననీయ, సప్ఫీరాలను. వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా చెప్పొచ్చు, ఎందుకంటే అది వారి పొలము, వారి ధనము. లేదు, ఇంత కమ్మినాం, మేము ఇంత దాపెట్టుకున్నాం, ఇంత మీకు ఇచ్చామని చెప్పొచ్చు, లేదంటే ఇంత దేవుని పని కొరకు ఇచ్చామని చెప్పొచ్చు. వారు అలా చెప్పకుండా, లేదు మేము ఇంతకీ అమ్మినామని అబద్ధం చెప్పారు. అది మన దృష్టికి పెద్ద తప్పు కాదు, ఎందుకంటే వారి పొలము వారు అమ్ముకున్నారు, వారి దాపెట్టుకున్నారు, కొంత దేవుని పనికి ఇచ్చినారు, అందులో తప్పేముంది అనుకుంటాం. కానీ అక్కడ అబద్ధం ఆడారు కదా. అబద్ధానికి కలిగిన ఫలితం ఏంటంటే, వెంటనే వారిద్దరూ అక్కడే ప్రాణాలు కోల్పోయారండి. మన దృష్టికి అబద్ధము చిన్న బలహీనతనే,
కానీ దేవుని దృష్టిలో అది అతి పెద్ద విషయమే. గమనించండి. మరెందుకు అంత చిన్న విషయానికే దేవుడు వారికి అంత పెద్ద శిక్ష వేశాడని మీరు అనుకుంటే, ప్రభుచితం అయితే దాని గురించి మరొకసారి మాట్లాడుకుందాం, అది మన సబ్జెక్టు కాదు. మరి ఇలాగూ మన దృష్టికి అతి స్వల్పమైన బలహీనతలు కూడా దేవుని దృష్టిలో చాలా పెద్దవిగా కనబడుతున్నాయి. కనుక విశ్వాసి అయిన వాడు చాలా జాగ్రత్తగా వాని ప్రవర్తనను కనిపెట్టుకోవాలి. ఎలాగైతే ఇశ్రాయేలీయుడు ఎర్రని పేయ ద్వారా శుద్ధపరిచినటువంటి ఈ యొక్క శుద్ధ జలము ద్వారా ప్రతిరోజు తన అపవిత్రతను పోగొట్టుకునే ప్రయత్నం చేస్తాడో, అలాగే విశ్వాసి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ప్రతిరోజు నీ జీవితాన్ని నువ్వు సరిచూసుకోవాలి. ప్రతిరోజు దేవుని ఎదుట నీ బలహీనతలు ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి, వాటిని సరి చేసుకొని వెళ్ళాలండి. ఇక చివరిగా మనం చెప్పుకునే మరొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మరి ఇశ్రాయేలు ప్రజలే కాదు, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ప్రతి మానవుడు కూడా పాపే. ఈ వాక్యం వింటున్న మీకు చాలా స్పష్టంగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. పాపము ఎంత సులువుగా మనిషిని పట్టుకుంటుందో. అనగా ఎర్రని పెయ్యను శిబిరం వెలుపలికి తీసుకుపోయిన వాడు అపవిత్రుడైపోయాడు, దాన్ని వధించిన వాడు అపవిత్రుడైపోయాడు, యాజకుడు అపవిత్రుడైపోయాడు, బూడిదను పోగు చేసిన వాడు అపవిత్రుడైపోయాడు, ఆ బూడిదని తీసుకొని వెళ్ళి పవిత్ర స్థలంలో ఉంచిన వాడు అపవిత్రుడైపోయాడంటే పాపము ఎంత సులువుగా మనిషిని పట్టుకుంటుందో. ఈ రూపకంగా పాపం మనిషిని పట్టుకోవాలని లేదండి, రకరకాలుగా వివిధ దారుల్లో వచ్చి మనిషిని పట్టుకుంటుంది. అయితే ఈ పాపము నుంచి విడుదల పొందాలి అంటే మనం ఏం చేయాలి అని గనుక నీవు ఆలోచిస్తే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం, మేకల యొక్కయో కోడెల యొక్కయో రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను అంటే యేసుక్రీస్తు ప్రభును గురించి అపోస్తలుడైన పౌలు గారు చెబుతూ ఉన్నాడు. అనగా మేకల యొక్కయో ఎడ్ల యొక్కయో రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమని సెలవిస్తున్నాడంటే, మేకల యొక్క కోడెల యొక్క రక్తము ఆవు బూడిద చల్లుట వలన శరీర శుద్ధి కలుగునట్లుగా వారిని పరిశుద్ధపరిస్తే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువ శుద్ధి చేయను కదా. ఆనాటి ఎర్రనిపేయ యొక్క శుద్ధ జలము ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఉపయోగపడిందేమో, అయితే ఆ యొక్క ఆవు బూడిద ద్వారా చేయబడినటువంటి శుద్ధ జలము ఒక ఇశ్రాయేలుని యొక్క శరీర శుద్ధిని పవిత్రపరుస్తూ ఉంటే, ఆ యొక్క కల్వరిగిరిలో మనందరి పాపముల కొరకు తన్ను తాను బలిగా అర్పించుకున్నటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి ఆ యొక్క శిలువ యాగము మనందరి పాపముల కొరకు విమోచన క్రయధనముగా ఆ కల్వరిగిరిలో ఆయన కార్చినటువంటి రక్తము మనలను మరింత నిశ్చయముగా ఖచ్చితముగా మన పాపముల నుంచి విడిపిస్తుందండి. మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. యేసు ప్రభునందు నీ పాపములను ఒప్పుకుంటే నీ మనస్సాక్షి నీకు సెలవిస్తుంది, క్రీస్తునందు నీ పాపములు క్షమించబడినాయని అనేటువంటి వచనాన్ని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము చిందించడం ద్వారా ఆనాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపములు పవిత్రపరచబడితే, దేవాది దేవుడు సృష్టికర్త అయిన యేసు ప్రభు మానవుల్ని ప్రేమించి స్వయంగా మన కొరకు ఆ యొక్క కల్వరిగిరిలో తన రక్తము కార్చిన క్రియా ఫలితము ఖచ్చితముగా మనల్ని మన పాపం నుంచి విడిపిస్తుంది, మనల్ని ఖచ్చితంగా పవిత్రులుగా చేస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు. కనుక దేవుని వాక్యం వింటున్నటువంటి ఓ ప్రియమైన సహోదరుడా, ఓ ప్రియమైన సహోదరి,
ఈరోజు దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పాపములు పోవాలి అంటే యేసు ప్రభువు చేసిన శిలువ కార్యం వైపు చూడు, ఆ కార్యమందు విశ్వాసం ఉంచు. నీవున్న చోటనే మోకరించి, దేవా పాపినైనా నన్ను క్షమించుమని ఆయన యొద్ద వేడుకో. ఆయన నీ పాపాలు క్షమిస్తాడు. నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం ఇస్తుంది, నీ పాపాలు క్షమించబడినాయని. తదనంతరం దేవుని సహవాసంలో మరింతగా నీవు బలపడు. అట్టి కృప ప్రభువు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమించిన మా తండ్రి, జాలి చూపించిన యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నాయన సంఖ్యాకాండములో నుంచి మోసే అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలతో ప్రయాణంలో ఎంతోమంది తిరుగుబాటు చేసినప్పటికీ వ్యతిరేకంగా, మానవునికి వ్యతిరేకం చేస్తే మంచిదే కానీ పూర్తిగా దేవుని కూడా తిరుగుబాటు చేసి దేవుణ్ణి దూరం చేసుకొని ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినారు. యేసు ప్రభువా, మరొకసారి అవకాశం కల్పించినావు. అప్పటికి కూడా నాయన వారు తండ్రి యేసు ప్రభు వైపు తిరగక అనేకులు నాయన తండ్రి సంహారకుని చేతిలో పడి చనిపోయారు. 14,000 మంది మరలా 2 రోజుల్లోనే ఇంతమంది చనిపోవడానికి వాళ్ళు కారకులయ్యారు. కానాను దేశానికి మోసే ఎంతో ప్రయాసపడి తీసుకెళ్తుండగా అనేక ఒడిదుడుకుల్లోనైనా ప్రజలు అపనమ్మకాలతో జీవిస్తున్నారు. ఇప్పుడు కూడా చాలామంది స్వస్థతలు అనంటే, ధనము కలగాలి అనంటే, అన్నీ కలుగుతేనే, అన్ని ఆరోగ్యాలు ఉంటేనే దేవుడు అంటున్నారు. అనారోగ్యం వస్తే నాయనా సంపద లేకుంటే మరి చాలామంది కూడా తండ్రి అయినా రకరకాల ప్రయత్నాలతో ప్రయాసపడుతున్నారు. కానీ యేసు ప్రభువా, మీరు ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలతో మీరు చేసిన ఆ ప్రయాణములోనైనా చివరికి నాయన కొద్ది శేషముగా మీరు దాటించినారు. ఇప్పుడైనా ఎబ్రీ పత్రికలో చదువుకున్నట్టుగా నాయన ఎవరైతే నాయన యేసు ప్రభువును నమ్ముతారో వారు నాయన యేసు ప్రభువు యొక్క రక్తము ద్వారా పాప విమోచన, విడుదల పాపికి దొరుకుతుంది అని ఎంతో స్పష్టంగా మీ దాసుడు తెలియజేసినాడు. విన్న మాటలను మీరు నాయన దీవించండి, ఆశీర్వదించండి. చరణ్ ఇంకా బలమైన సంగతుల చేత మీరు వాడుకోమని వేడుకుంటున్నాం. అంతేకాకుండా వచ్చిన కుటుంబాన్ని, సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. అంతేకాకుండా ఈ యంత్ర శబ్దం ద్వారా విన్న వారిని నాయన మీరు జ్ఞాపకం చేసుకొని నమ్మని వారికి రక్షణ, నమ్మిన వారు నాయన అనేక సంగతులు గ్రహించి మేలు పొందినట్లుగా ఆశీర్వదించమని నైనా. ఈ కాలంలో వర్షము లేక ఎంతో ప్రయాసపడుతున్నారు నాయన, రైతులు ఎదురు చూస్తున్నారు నాయన. వర్షము లేదు యేసు ప్రభువా, వర్షాన్ని ఇవ్వండి నాయన, వర్షాన్ని పంపండి యేసయ్య, వర్షాన్ని ఇవ్వండి నాయన. పంటలు వేసుకున్నారు నాయన, ఎండిపోతున్నాయి పైరలు, జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజలను అందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని కాపాడమని, ఆరోగ్యాలు దయచేయమని, అన్ని రకాలుగా నైనా సహాయము చేయమని మీ సహాయ దీవెనలు కోరుకుంటూ నైనా ఈ మధ్యాహ్న కాలంలో మరొకసారి నీకే స్తోత్రం, వందనాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు వారి దయగలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.